అది చూడండి, పైన జెండా మారుస్తూ ఉంటారు. ద్వారకా ప్రసాదం అంట. ఏదో పెద్ద పర్వతం కింద పోతున్నట్టుంది ఇది ఫీలింగ్. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చి మనకి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నిన్న మనము 4:30కి అలా వచ్చినాము ద్వారకాకి. వచ్చి రూమ్ తీసుకొని అట్లా కొద్దిసేపు కొనుక్కున్నా అంతే. 6:30కి అయితే లేచిన మళ్ళీ సాయంత్రము. మామూలుగా నేను ఏమనుకున్నానంటే సాయంత్రం పోతే అక్కడికి సన్సెట్ టైంలో బాగుంటుంది ఈ ప్లేస్ అనేది అనుకున్నా. సరే కొద్దిసేపు ఒక అరగంట అటు కొనుక్కుందాం అనుకున్నా. అరగంట కాస్త 2 గంటలు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే పోదాంలేని నేను ఏం చేసినామంటే నైట్ మొత్తం అన్ని మన బట్టలు ఉంటే అన్ని ఉతికేసుకున్నాము. సరే ఈ రోజు పొద్దున్న లేసి ఇక్కడ కృష్ణుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ద్వారకాధీశ్ టెంపుల్కి 800 మీటర్స్ అయితే ఉంది మనం ఉన్న హాస్టల్ దగ్గర నుంచి. ద్వారకా అంటే 2 భాగాలు, బయట ద్వారకా, ఇది మెయిన్ ద్వారకా. టైమింగ్స్ అనేటివి మామూలు మన రెగ్యులర్ టైమింగ్స్ కాదు ఇక్కడ టెంపుల్స్. ఉదయం 6 గంటలకు ఓపెన్ చేస్తారు, మధ్యాహ్నం 12:30 క్లోజ్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేస్తున్నారు, రాత్రి 9 దాకా ఉంటా ఉంది. ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేస్ చూసుకొని మధ్యాహ్నం నుంచి అయితే మనము బయట ద్వారకాకి అయితే వెళ్దాము. జిలేబీలు, పకోడాలు, ఎర్రపేం దేవుడ. ఇదిగోండి, ఇది మనం టిఫిన్ శనగపప్పుతో చేసినారు బోండాలు. మామిడికాయ తురుముని ఉప్పు కారం అయితే వేసి కలిపినారు. ఇది వచ్చి జిలేబీ 2 స్వీటు. ఇది మన టిఫిన్. నో డ్రోన్ ఫ్లై జోన్ అంట, ఇట్లా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఈ సందులోంచి చెట్టు వస్తే ఇక్కడ నది దగ్గరికి అయితే వచ్చినాము. ఈ నది పేరు గోమతి రివర్. ఈ నది చూసుకొని మనమైతే టెంపుల్కి అయితే వెళ్దాం. ఇది కేబుల్ బ్రిడ్జ్, దాని మీద ఎవరు లేరు, పోయేయడానికి లేదేమో, క్లోజ్ చేస్తున్నారేమో ప్రజెంట్. సో ఈ విధంగా ఉంది గోమతి రివర్. మనకి అది అనమాట టెంపుల్. అందుకోండి, అది చూడండి, పైన జెండా మారుస్తూ ఉంటారు. ద్వారకాధీశ్ టెంపుల్ మనకి ఇక్కడ దాకా అనమాట. మొబైల్స్ అని అలా ఉండేది. ఖాళీనే 50 రూపీస్ ఖాళీ. దర్శనం కరెక్ట్గా ఒక 20 మినిట్స్లో అయిపోయింది. ఇక్కడ లోపల దర్శనం చేసుకునేదానికి మామూలుగా ముసలోళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. మనం అయితే సపరేట్ వాళ్ళకి క్యూ లైన్ అయితే ఉంది వీల్ చైర్ ముసలోళ్ళకి. ఆడ పోలీసు వాళ్ళు గుమ్మ కూడా ఉన్నారు కదా, ఆడ వాళ్ళు ఎవరో లోపలికి పర్సు అయితే తీసుకుపోయినారంట. దానికి గందరగోళం చేస్తున్నారు పోలీసు వాళ్ళు. భోజనాలే అంట 10 నుంచి 1:30 దాకా మధ్యాహ్నం, మళ్ళీ 6:30 నుంచి 10:30 దాకా సాయంత్రము. మనమైతే ఇక్కడ భోజనం చేసుకుని అయితే పోదాం. 30 రూపాయలు ఎంత లోపల. ఇక భోజనకి వెళ్ళి భోజన ప్రసాదం టికెట్ ఈ విధంగా ఉంది. ఇదిగోండి, ఒక ప్లేట్ అయితే ఇచ్చినారు. ఈ ప్లేట్ని ఇక్కడ కడుక్కొని మనమైతే ఇదిగోండి, ఇది ద్వారకా ప్రసాదము. కొంచెం అన్నము, పప్పు, చపాతి, దీని పేరు ఏదో నాకు తెలీదు. ఇది వచ్చి స్వీటు, ఇది వచ్చి ఉల్లగడ్డ కర్రీ. ద్వారకా ప్రసాదం అంట. 30 రూపాయలు తీసుకున్న టికెట్. ఇదిగోండి, మనం తిన్న తర్వాత వేసేస్తే ప్లేట్లు వాళ్ళు మళ్ళీ కడిగి మనకి ఇస్తారు. ఇదేందో ఇది కోనేరులాగా ఉంది. చాలా ఉండే దీంట్లో చేపల. ఓర్రీ, ఎన్ని చేపలు ఉంటాయడా. ఇవిగోండి, ఇవన్నీ ఘాట్లు. గోమతి ఘాటు, అది వచ్చి గోమతి అనేది సముద్రంలో కలిసే పాయింట్. అది దాని పక్కనే అయితే మనకి ఇవన్నీ ఉన్నాయి ఘాట్లు. వీళ్ళేంది ఒంటెల్ని నడిపిస్తూ ఉన్నారు నేలల్లో. ఎంజాయ్ వాటికి. ఏందో స్నానం చేపాడా వీటికి. ఒంటెలకి ఈతొచ్చా? నేలలో ఒంటెలు ఫస్ట్ టైం చూస్తున్నాం.
ఇక ఇవన్నీ ఘాట్లు ఇక్కడ అంతా స్నానాలు చేయొచ్చు, పర్లే బాగానే ఉన్నాయి వాటరు, మరి అంత దారుణంగా ఏం లేవు, కొంచెం ఆ పూలు అవి చెత్త తప్ప. ఆవిడ దాకా పెద్దాం కాన్ఫిడెన్స్ దగ్గర వరకు సంగమం. మనమైతే గోమతి నది పోయి అరేబియా సముద్రంలో కలిసే చోటుకైతే వచ్చినాము. ఇది మనకు కనిపిస్తుండేది అరేబియా సముద్రము, ఇదంతా వచ్చి మనకి గోమతి నది అనమాట. ఈ విధంగా ఉంది, నోట్లో అంతా పప్పుగా ఉంది ఎక్కడికి రాగానే గాలికి. ఇది లైట్ హౌస్, బాగుంది ఏరియా, సాయంత్రం కానీ వస్తే ఇంకా బాగుంటుంది. आठ 800 फ़ोन पे है ना? ठीक. మనమైతే ఇప్పుడు బయట ద్వారకాకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లో ఉంది. ఇది రుక్మిణీ దేవి ఆలయం ఉంది ఇక్కడ, దీన్ని చూసుకొని అయితే పోదాం బయట ద్వారకాకి. అటు కాదు ఇంకొకటి ఏదో ప్లేస్ ఉంది మధ్యలో, దాన్ని కూడా చూసుకొని అయితే వెళ్తాము. చేపల వాసన లోపలికి పోతున్నాయి బండ్లు, లోపలికి ఎందుకు పోతున్నాయి. సో ఇది రుక్మిణీ దేవి టెంపుల్. ఇదొక్కటే ఎందుకు టెంపుల్ ఒంటరిగా ఉంది ఇక్కడ. సో ఇందాక మనము బయట ద్వారకాకు పోదామని బైక్ని తీసేటప్పుడు ఎందుకనో డౌట్ వచ్చి బైక్ని అయితే చెక్ చేసిన టైర్లో. అంటే మనము వచ్చిన రూట్ అట్లాంటిది కదా, గుజరాత్లోకి వచ్చిన దగ్గర నుంచి గందరగోళంగా ఉండింది. నాకు అక్కడే ఏదో పంచర్ అవుతుంది అది అనుకుంటానే ఉన్నా, ఏమన్నా సేల్లో ఏదన్నా గుచ్చుకుందేమో చూద్దామని చెక్ చేస్తా ఉన్నా. ముందర టైర్ దానికైతే ఏం లేదు, కానీ వెనకాల దానికి చిన్నది ఒకటైతే లోపలికి గుచ్చుకొని ఉండింది. అది చూడంగానే ఒక్కసారి గుండె జల్లునింది అనమాట. అయిపోయిందిరా నాయన, పంచర్ అయిపోయింది బండి. ఇంక దీన్ని తీస్తే మళ్ళీ అదేమన్నా లీక్ అయిపోతుందేమో, ఇది ఉండడం వల్ల అతుక్కొని ఉందేమో దానికి. సర్లే ఏదైతే ఏదైందని పట్టుకుని పెరిగినది, అది రావట్లే. ఎంత పెరిగినా వస్తే కదా అదే. సరే ఇంకా అటు కాదని మళ్ళీ ఏదో వాళ్ళని అడిగి ఒక కటింగ్ బ్లేడ్ తీసుకొని లాగితే వచ్చింది. ఎట్లాగా అది లోపల వరకు దిగల. ఆ టైరు అది ఉంటుంది కదా మందము, ఆ మందంలో సగం కావాలి దిగింది. ఇంకా అట్లాగే వదిలేసి ఉంటే లోపలికి దిగి వెళ్ళిపోయి ఉండేది. ఎట్టో చూసుకోబట్టి మేలైంది. అట్లా ఉందన్నమాట ఈడ రోడ్లు పరిస్థితుల్లో. ఇదేంది, ఇది స్టేషన్ ఉంది ఈడ, రైల్వే స్టేషన్. ఈడ ఒక వాటర్ బాటిల్ ఏడన్నా తీసుకొని పోయేది మేలు. భలే ఉండరు ఇలా. भाई पानी बॉटल है आपका, ये पानी बॉटल पानी बॉटल फोन पे फ़ोन पे किधर भैया? ठीक है. हाँ हाँ कैमरा इधर ही आप. हाँ आंध्र प्रदेश.
ట్వంటీ భలే ఉండరు వాళ్ళ ఇద్దరు. వాళ్ళు ఉండేది మామూలుగానే ఉంటారు కానీ ఆ డ్రెస్సులో చాలా క్యూట్గా ఉంటారు వాళ్ళు. ఏమో ఇది రోడ్డు మీద తేడాగా ఉందా చూడండి, ఆటోలో అసలు కుక్కినారు అట్లాగే. జాసక్తే మనకు లేదు ఫ్రీ, మనము ఓన్లీ కార్ల వరకే. ఇదేదో జ్యోతిర్లింగమా ఏదో ఇది. ఇది మనకి వెనకాల ఉండేది నాగేశ్వర జ్యోతిర్లింగం, అక్కడైతే ఉన్నాం మనం ప్రజెంట్. ఇదిగోండి ఈ విధంగా ఉంది టెంపుల్. ఈ టెంపుల్ కన్నా ఇది హైలైట్. హెల్మెట్ అడిగితే హెల్మెట్ తీసుకుపోవచ్చు లోపలికి, ఏం ప్రాబ్లం లేదు అని అయితే చెప్పినారు. ఆడ పోయిన తర్వాత మళ్ళీ ఆపేస్తారేమో చూద్దాం. సో ఇది టెంపుల్. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో గోపి తలావ్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆడికైతే వెళ్దాము. ఇక్కడ ద్వారకాకు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. సపరేట్గా ఉంది ఇది, ఊరు కూడా లేదు పెద్దగా. ఏడాడ తలావ్ అంటే ఒక సరస్సు అని అర్థం. బాయ్ గోపి తలావ్ కిదర్ ఆగే రైట్. అచ్చా ఓయ్ రాసినారు కదా బోర్డు, కళ్ళు దుబ్బునాయి రానీక. ఇంత పెద్ద బోర్డు పెట్టినారు కదా ఇక్కడ, గోపి తలావ్ అని. సో ఇదిగోండి ఇది గోపి తలావ్. అన్ని రెస్టారెంట్లో ఉన్నాయి ఇక్కడ. ఈడేందో రాస్తున్నారు గోపికలేదు. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఈడ నది కాదు సరస్సు. బురుగులు వేస్తుంటారు చేపలకి. ఇక్కడ కొందరు జారి పడతా ఉన్నారు లోపలికి. సో ఇది గోపి తలావు. దీంట్లో సరస్సులు అయితే వాటర్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 2 కిలోమీటర్లు అటు పోయినామంటే సముద్రం వస్తుందంట. కానీ ఈ నీళ్ళు మాత్రం తీయగా ఉంటాయంట. స్ట్రైట్ బయట ద్వారకా 21 కిలోమీటరు, అరంబద 12, మెందరద 3 అటు వెళ్ళగానే మనకి బయట ద్వారకా 21. చూడండి వీళ్ళు ముసలోళ్ళైనా చక్కలు లాగుంటారు అట్లాగే. ఆ ఆటోలో వాళ్ళు అది ఎత్తెత్తునొక్కుతా ఉంటే అట్టపోతూ ఉంటారు కదా వాళ్ళు ఎక్కడ వాళ్ళ. అదిగోండి మనమైతే ఓకాకి అయితే వచ్చినాము. ఓకా ఇదే లాస్ట్ సిటీ ఇండియాలో. సముద్రం, అరేబియా సముద్రం. సో స్ట్రైట్ ఓకా పోర్టు, ఇటు పోతే బయట ద్వారకా. మనం రైట్ కొట్టాలంట బయట ద్వారకాకి. ఓకా ఇక్కడ దాకా ఉంది మనకి ట్రైన్. నెల్లూరు నుంచి ఉంటుంది అనుకుంటా. ఇక్కడ దాకా ఒక ట్రైన్ ఉండాలా. అటు పోతే ఓకాకి పోతాము. మనం రైట్ కొడుతున్నాం. ఇంతకుముందు ఈ బ్రిడ్జి లేనప్పుడు పడవలో పోయేవాళ్ళు అవతలకి. ఏముంది అసలు ఇదే. పైన నెమలి పించాలు పెట్టినారు. ఇక్కడ నుంచి సూపర్గా ఉంది. ఇట్లా ఇటు సైడ్ ఈ బ్రిడ్జి కోసం వస్తున్నట్టు రెడీగా. ఇది హైలైట్ అసలు. ఏముందో చూడండి అసలు. ఆయన ఏదో పెద్ద పర్వతం కింద పోతున్నట్టుంది ఇది ఫీలింగ్. ఇది వచ్చి ఒక దీవి లాగా ఉంటుంది ఈ బెయిట్ ద్వారకా అనేది. సూపర్, మీరు ఎక్సలెంట్ అమ్మ తెల్లల్లారా.
ఏంటి 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 ఓర్రీ హైలైట్ అసలు ఇది పార్కింగ్ मंदिर पे सेट जाता है बाइक तो చాయగా ఠీక్ ఠీక్ డైరెక్ట్ మందిరం దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే ఇది సూపర్ కదా. పెద్ద పెద్ద బళ్ళు కార్లు అవి అయితే అలవలేదు, బైకులు ఆటోలు చక్కగా మన టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాయంట. ఇక్కడ దాకా రావచ్చు మన బైకులో. హెల్మెట్ వచ్చి అతని దగ్గర పెట్టిన ఆ ఫ్రూట్స్ ఎవరు అమ్ముతా అన్నారు, అతని దగ్గర అయితే పెట్టడం జరిగింది హెల్మెట్స్ని. ఇక్కడ టెంపుల్లోకి మనకి మొబైల్ కానీ బ్యాగులు కానీ అలౌ లేదు. ఇంకోటి ఏంటంటే 4 గంటలకి 4:30కి ఓపెన్ చేసేది ఇది. मंदिर में मोबाइल कैमरा बड़ा सामान ले जाना मना है. अपना मोबाइल कैमरा मोबाइल काउंटर और बड़ा सामान घर में जमा कराए और टोकन प्राप्त करें. సో ఇదంతా దర్శనం క్యూ లైన్లో మనకి 4:30కి ఓపెన్ చేస్తారు. ఇంకా కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంది. 4 అయితే అయింది ప్రజెంట్. వీళ్ళు దర్శనానికి క్యూ లైన్లో ఉండరు, ఇక్కడ నుంచి దర్శనం పోయేది. సో ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చిండేది ఈ ప్లేసు పాతది ఫెర్రీ పాయింట్ అనమాట. అంటే ఓకా దగ్గర నుంచి బయట ద్వారకాకు వచ్చేదానికి ఇప్పుడు ఏంటంటే ఆ బ్రిడ్జ్ వేయడం వల్ల ఇదంతా క్లోజ్ అయిపోయింది. ఇక్కడి నుంచి టెంపుల్ దగ్గరకు పోయే షాపులన్నీ కూడా భారీ దెబ్బ అనమాట వీటికి. ఒకప్పుడు ఫెర్రీ పాయింట్, ఇప్పుడు ఖాళీగా ఉంది. మనకైతే దర్శనం అయితే అయిపోయింది. కరెక్ట్గా 5 అయితే అవుతుంది టైము. సన్సెట్గా వస్తూ ఉంది. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ ఇంకా అదేనమాట మన లాస్ట్. ఆడికైతే పోయేదానికి ట్రై చేద్దాము. ఆయన హెల్మెట్ పెట్టుకున్న దానికి కొంత అమౌంట్ అయితే ఇచ్చిందాము, దానికి నవ్వుతా ఉన్నాడు ఆయన. ఇక్కడి నుంచి ఆడికి కరెక్ట్గా ఒక 20 నిమిషాలు పడుతుంది. నాకు తెలిసి ఇండియా లాస్ట్ అనమాట. ఇంకా అక్కడి నుంచి పోయేదానికి ఏం లేదు. ఇంత దూరం వచ్చినాం, లాస్ట్ భాగం చూడకపోతే ఎట్లాగా. బాయ్ ఓ హనుమాన్ టెంపుల్కి जा सकते हैं ఓన్సే సీదా. ఇదిగోండి ఎక్కడికి వచ్చినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ ల్యాండ్లోనే ఉన్నాము. ఇంకొంచెం దూరం పోదాం. ఇలా పోవాలనుకుంటా. ఇక్కడ ఒక బైక్ కూడా ఆపుంది. ఇక్కడేదో కొన్ని వాటర్ అనేవి ఉన్నాయి. అబ్బా దెబ్బడిందేడా, బండి పోదాడి నుంచా. అందుకే పాపం ఈ బైకుల వాళ్ళు కూడా ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయినారు. ఇట్ట కానీ బండి కానీ తీసుకొచ్చినామంటే దేవుడు పోతుంది. ఎందుకు వచ్చిన రిస్క్ మమ్మడు. ఈడ అసలు ఇసుక ఉంది, ఈడ అసలు పోదు. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎట్ట ఒకటి తీసుకొచ్చినా ఈడ అసలు పోదు, ఇసుక ఉందంతా. ఓ రే, వెల్కమ్ టు ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. అరేబియా సముద్రం ఇక్కడి నుంచి అంతా పాకిస్తానే. ఇక్కడికి ఎవరు రారు, మనం వచ్చినాం. భలే ఉంది ఇది బీచ్ మాత్రం, చాలా పీస్ఫుల్గా. వీళ్ళు ఏం చేస్తున్నారు, చేపలు పడుతున్నారు ఇక్కడ. ఇట్లాంటి బీచ్ల్లో కదా ఎంజాయ్ చేయాల్సిందే. మానవుడు లేడు, వీళ్ళు పిల్లకాయలు చేపలు పట్టేవాళ్ళు. వా సూపర్ ఉంది అసలు ఇక్కడ ఈ చేత తప్ప. ఇక్కడ ఈ బీచ్లో ఈ పిల్లలు అయితే గేలలు వేసి చేపలు అయితే పెడతా ఉన్నారు. సరే నేను కూడా ఒకసారి వేస్తా గేలం అని చెప్పి వాళ్ళ దగ్గర ఎలా వేయాలో అడిగి తెలుసుకొని అయితే ఈ గేలను అయితే వేస్తా ఉన్నా. ఇంత లోపల నా వెనకాల ఉన్న పిల్లలు అయితే ఏదో చెప్తా ఉన్నారు వాళ్ళ భాషలో. సరే నేను ఏదోలే అనుకున్నా. నా పాటికి నేను ఇట్లా గేలం వేస్తా కంటిన్యూగా ఆ పిల్లోడు మాట్లాడుతూ నవ్వుతా ఉన్నాడు. నాకు కొద్దిసేపటికి అర్థమైంది ఏంటంటే ఆ పిల్లోడి భాషలో అయితే బూతులు అయితే తిడతా అన్నాడు. నాకైతే అది అర్థమయ్యి ఇంక సరే గేలం ఆపేసి నేనైతే ఫోన్ తీసుకొని ఆ ఫోన్ రికార్డింగ్ స్టార్ట్ చేసి ఆ పిల్లోడు సైజ్ పెట్టి ఇప్పుడు మాట్లాడని చెప్పిన. ఇంకా ఆ పిల్లోడు అయితే సైలెంట్ అయిపోయినాడు నేను ఫోన్ అటు తీసుకొని చెప్పంగానే. ఇంకా అదే దాన్ని చూసి అయితే ఈ పిల్లోడు అయితే నవ్వుతా ఉన్నాడు. మళ్ళీ నేను తెలుగులోనే కొంచెం ఆ పిల్లోడితో సీరియస్గా మాట్లాడేసరికి ఆ పిల్లోడికి మన భాష అయితే అర్థం కాలేదు, కానీ నేను ఆ ఎక్స్ప్రెషన్ అయితే అర్థమైంది సీరియస్గా మాట్లాడుతున్నానని. దాంతో ఆ పిల్లోడు అయితే ఆ బీచ్ లోంచి వెళ్ళిపోయేంత వరకు అయితే సైలెంట్ గా ఉన్నాడు. మళ్ళీ పోయేటప్పుడు ఆ పిల్లడికి అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చినాము. సో అక్కడ మనం సన్సెట్ వరకు అయితే ఉండి మనం అయితే అక్కడి నుంచి అయితే వచ్చేసినాము. ఇక్కడతో అయితే మనకి ఈ రోజు అయితే పూర్తి అయిపోయింది.